హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసింది. సో ఆ వివరాలు అయితే తెలుసుకుందామండి. అలాగే చివరి తేదీ ప్రకటన గురించి కూడా తెలుసుకుందాము. అలాగే మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ మనం ఏమైనా కొన్ని కొత్త బిల్స్ క్రియేట్ చేస్తే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, సో అలా చేయడానికి అవకాశం ఉందా అసలు, సో మనం ఏదైనా తప్పుడు బిల్లు సృష్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే సో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, సో ఇప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయి, సో అలాంటి వాటికి ఆస్కారం ఉందా లేదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలుసుకోబోతున్నామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా మీకైతే పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తానైతే ఆశిస్తున్నాను. సో వీడియో అయితే చివరి దాకా చూసేయండి. ఇక అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు. అలాగే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. పన్ను చెల్లింపుదారులకి ఒక మెసేజ్ అయితే పంపుతున్నారండి. డియర్ ట్యాక్స్ పేయర్, the income tax department has noticed suspicious refund claim in your case. If any false exemption or deduction claims was made by you in the ITR filed field with number of evidence of financial 2021, 2022, 2023, 2024, please file update revised ITR for the relevant year immediately to avoid penalty and prosecution. This is remind that the last date for filing update return for the annual year. అంటే ఇక్కడ ఈ మెసేజ్ అర్థం ఏంటంటే, ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా, మీరు ఏదైతే ఐటీ రిటర్న్ చేశారో, సో మీరు ఏదైతే ఐటీని రిటర్న్ చేశారో అందులో అనుమానాస్పద అంటే సరి లేని రీఫండ్ క్లెయిమ్ సంబంధించిన కొన్ని అయితే మన ఐటీ శాఖ గుర్తించింది. సో ఫైనాన్షియల్ 2021 to 2022 అలాగే యాన్యువల్ ఇయర్ 2022 లేదా 23, 2023 నుంచి 24 సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు దాఖలు చేసిన ఐటీఆర్లో ఏదైనా తప్పుడు మినహాయింపు క్లెయిమ్ చేసినట్లయితే, అంటే మీరు అందులో ఫేక్ రిటర్న్స్ ఏమైనా అప్లోడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, సో వాటికి పెనాల్టీ మరియు ప్రాసిక్యూషన్ అయితే తీసుకోబడుతుంది. సో వాటిని నివారించడానికి దయచేసి మీరు సంబంధిత సంవత్సరానికి సంబంధించి అంటే ఫైనాన్షియల్ 2021 కానీ 22 కానీ 23 కానీ 24 కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏ ఇయర్లో మీరైతే తప్పుడు ఫైల్ చేసింటారో, రిటర్న్స్ ఫైల్ చేసింటారో వాటికి సంబంధించి ఐటీఆర్ని వెంటనే మళ్ళీ ఫైల్ చేయండి. అలాగే యాన్యువల్ ఇయర్ 2021 కోసం అప్డేట్ చేసి రిటర్న్ ఫైల్ చేసేదానికి చివరి తేదీ మార్చి 31గా అయితే ఇస్తున్నాము. ఆదాయ పన్ను శాఖ అయితే ఈ విధంగా క్లియర్గా అయితే మెసేజ్ పంపిందండి. సో ఇక్కడ నుంచి మనము ఎటువంటి అన్క్లైమబుల్ అంటే మనము డేట్లు మార్చడము, లేదంటే పేర్లు మార్చి అప్లోడ్ చేయడము, ఫైల్స్ చేయడము, సో ఇలాంటి ఏ బిల్లును అప్లోడ్ చేసినా కూడా ఏఐ సహాయంతో మొత్తం అన్ని కూడా బయటకు అయితే తీస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేరుతో రీఫండ్ తీసుకున్న కొందరిపై ఈ విధంగా ట్యాక్స్ మెసేజ్ అయితే పంపిందండి. సో కొంతమంది పైన ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పంపింది. ఇన్ కేసు అవన్నీ కరెక్ట్ ప్రూఫ్లు అయితే వాళ్ళు మళ్ళీ ఐటీ రిటర్న్ అయితే చేయవలసి అయితే ఉంటుందండి. సో కాబట్టి జాగ్రత్తగా మీరైతే ఉన్నట్టుగా అయితే ఐటీ రిటర్న్స్ అయితే చేసుకోగలరు. ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ ఫైల్ చేసే సందర్భంలో తప్పుడు క్లెయిమ్స్ చేసినచో వాటిని ఐటీ డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేస్తున్నదండి. సో వాటిని స్వచ్ఛందంగా రివైజ్ చేసుకోవాలని అయితే చెప్తోంది. లేని ఎడల స్క్రూటినీ అనంతరం నోటీస్ అయితే జారీ అయితే 200% అడిషనల్ పెనాల్టీ అయితే విధించబడుతుంది. అంటే డబల్ ట్యాక్స్ అయితే మన మీద పడబోతుంది అదనంగా. సో ఇదైతే చాలా ప్రమాదకరమైన విషయం అండి. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పుడు ఐటీ రిటర్న్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయవద్దండి. సో ఈ విధంగా కమిషనర్ ఆఫ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అయితే మనకు మెసేజ్ పంపిస్తూ ఉన్నారు.
సో వేతన జీవులకు కేంద్రం అయితే ఈ విధంగా హెచ్చరిక జారీ చేసిందని అయితే చెప్పుకోవాలి. వేతన జీవులందరికీ కూడా అలర్ట్ అండి. ఎవరైతే జీతాలు పొందుతున్నారో, సో ఐటీ రిటర్న్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి కేంద్ర ఆర్థిక శాఖ విభాగానికి చెందిన ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో అయితే అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై కఠిన చర్యలే తీసుకొని ఉందండి. సో మనకు చూసుకున్నట్లయితే 200% అంటే డబుల్ ట్యాక్స్ వేయడము, నోటీసులు జారీ చేయడము, సో లీగల్ ప్రొసీడింగ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇందుకోసం కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సహాయంతో అంటే ఏఐని యూజ్ చేస్తున్నారని వీళ్ళు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ అయితే దేశవ్యాప్తంగా లక్షలలో ఉంటారు లేదా కోట్లలో ఉంటారు. సో వారందరినీ కూడా మాన్యువల్గా మనుషులు పెట్టి చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏఐని తీసుకుని వచ్చిందండి, ఇంటర్ఫేస్ తీసుకుని వచ్చింది. ఏఐ ద్వారా అయితే ఎన్ని లక్షల కానీ ఎన్ని కోట్లైనా సరే వితిన్ అవర్స్లోనే పని అయితే అయిపోతుందండి. అవి మొత్తము వెరిఫై చేసేసి వాళ్ళ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏఐ అనేది ఇన్పుట్స్ తీసుకుని సో ప్రతి ఒక్క ఫైల్ కూడా అది క్షణాల్లో అయితే మొత్తం రివైజ్ చేసి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇలా అయితే తీసుకుని వస్తుందండి ఫ్యూచర్స్ అయితే. సో ఈ ఇలా తీసుకుని వస్తుంది. సో ఈ పలు నివేదికలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో కాబట్టి దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీ చేసేటప్పుడు తప్పుడు సమాచారాన్ని అందించినా లేదా ఫైలింగ్లో తప్పులు దొరికినా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, సో ఇంటి రెంట్ చెల్లిస్తున్నామంటూ ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫేక్ రెంట్ రిసిప్ట్లు తీసుకొని తయారు చేసినా లేదా తప్పుడు విరాళాలు ఎవరికైనా మేము డొనేట్ చేశాము వాటికి ఐటీఆర్ తీసేయండి, మినహాయింపు ఇవ్వండి అన్నా కూడా సో వాటినన్నిటిని క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయితే చేసుకోబోతుందండి ఏఐ ద్వారా. సో ఐటీఆర్ అనేది సో ఐటీ ఇలా అయితే చేస్తుంది. సో అనుమానాస్పద రుణాలతో పాటు ఇంకా ఇతర అనైతిక పద్ధతులు అయితే గుర్తించనుంది ఏఐ. సో ఫైలింగ్ చేసే సమయంలో దొరికే లోపాలను గుర్తించేలా ఈ ఏఐని అయితే ఉపయోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. సో ఇలా అయితే చెప్తున్నారు ఏఐని యూజ్ చేస్తున్నాము జాగ్రత్త అని అయితే కేంద్ర ఐటీ శాఖ అయితే మనకు ఉత్తర్వులు. సో వేతన జీవులందరికీ కూడా ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో ఇటీవల ఐటీ అధికారులు ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్స్కి సంబంధించిన ఆధారాలను చూపించాలని శాలరీ ఉద్యోగులందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. వారిలో సెక్షన్ 10(13)A కింద ఇంటి అద్దె అలవెన్స్ కింద మినహాయింపు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ, ఐటీ చట్టంలో సెక్షన్ 24B కింద మినహాయింపులు, అధికారిక విధులను నిర్వహించే ఉద్యోగుల హెల్పర్స్ను మినహాయిస్తూ ఉన్నట్లుగా. సో హెల్పర్స్ ఎవరంటే వాళ్ళకి శాలరీ ఇచ్చినట్లయితే ఆ శాలరీకి ఐటీ పడకుండా అంటే ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా మినహాయింపు. ఇక సెక్షన్ 10(14) కింద అలవెన్స్ కోసం ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు ఉద్యోగులు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ కేసెస్లో ఎవరైనా ఫైలింగ్ చేసేటప్పుడు అయితే ఈ సందర్భంగా పన్ను ఎగవేతకు పాల్పడితే కనుక వీటిలో ఏవైనా సరే అడ్డంకులు పెట్టుకుని ఫేక్ రిసిప్ట్లు తయారు చేసి పన్ను ఎగవేతకు పాల్పడితే వారిని కనిపెట్టేలా అయితే అత్యాధునిక సాంకేతికత అయితే ముందుకు రావడం జరిగిందండి. సో ఐటీలో యూజ్ చేస్తున్నారు. కొద్ది మొత్తంలో పన్ను చెల్లించే శాలరీ ఉద్యోగులకు ఐటీఆర్ ఫైలింగ్లో మోసాలకు పాల్పడితే తమని ఎవరు గుర్తిస్తారు అనే ధోరణిలో అయితే ఉంటారు. అంటే ఎక్కడో చోట బయట అయితే పడుతుందండి. సో కాబట్టి మీరు ఎంత తక్కువ అమౌంట్ అయినా సరే కరెక్ట్గా అయితే ఫైలింగ్ ఐటీ రిటర్న్స్ అయితే దాఖలు చేసుకోండి. సో అది మీకు వెరిఫికేషన్కి వచ్చినా సరే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తేలి మీకు మీ ఇంటి దగ్గరికి వచ్చినా సరే యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉండేలా చూసుకోండి. సో ఇలాంటి వాటిని గుర్తించేందుకు ఏఐ సాంకేతిక అయితే ఇప్పుడైతే ఐటీ సహాయం తీసుకోబోతుంది. సో ఐటీ ఏఐ సహాయం తీసుకుంటుంది కాబట్టి ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో వేతన జీవులందరికీ కూడా నిబంధనలకు లోబడి ఫైల్ చేయాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. సో ఇలాంటి వాటిని గుర్తించేందుకు ఏఐ అయితే చాలా వరకు అడ్వాన్స్ లెవెల్ అయితే వచ్చేసింది. సో ఇదండి టాపిక్. ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా అయితే అడగండి, ఆన్సర్ అయితే చేస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే ఐటీ ఏఐ సహాయంతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళందరినీ కూడా ఏరువేత అంటే
వాటిని కరెక్షన్ చేసేందుకు మాన్యువల్ పద్ధతి కాకుండా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ వితిన్ సెకండ్స్లో ఏఐనే దాని అంతట అదే పని చేసుకుంటూ వెళ్తుందండి. సో అందులో ఎంత శాతం నిజంగా ఉంది, ఎంత శాతం అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అయితే ఏఐ యూజ్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూమ్లో తెలియజేస్తానంటే ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తానంటే ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel to more updates about AP employees and pensions news.